ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా మంచిది పిల్లారా, మరలా ఈ రీతిగా మరి తండ్రి అయినటువంటి దేవుడు తన మహాకృపను బట్టి మీ అందరి దగ్గరికి కూడా మరలా నన్ను రప్పించి తన యొక్క వాక్కులను పంచుకోవడానికి ఆయన మరి సిద్ధంగా ఉన్నందుకు తండ్రికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగుండే మరి పిల్లల ఈరోజు చక్కటి అంశాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ యొక్క అంశం మిమ్మల్ని ఎంతగానో దేవునికి దగ్గర చేస్తుందండి నిజంగా. ఎందుకంటే పిల్లల ఈ మధ్య కాలంలో ప్రస్తుత సమాజంలో ఈ రోజు నేను చెప్పబోతున్నటువంటి అంశం చాలా సందేహంగా మారింది. ముఖ్యంగా ఒక అన్యుల్లో అయితేనేమి, కొంతమంది మతోన్మాదుల్లో అయితేనేమి, మరి ఇలా చాలా మంది అలాగనే మరి వీరి దగ్గర నుంచి ఒక క్రైస్తవుల దగ్గరికి కూడా ఈ యొక్క సందేహం వచ్చి వీరు కూడా మరి యొక్క బైబిల్ ని సరిగా అర్థం చేసుకోలేక తప్పిదాల్లోనికి వెళ్తూ మరి వాళ్ళు ఉన్నటువంటి విశ్వాసాన్ని వారు మరి తగ్గించుకుంటూ ఒక తప్పిదాల్లోనికి వెళ్తున్నటువంటి పిల్లలుగా చాలా మంది కనిపిస్తున్నారు. మరి ఏంటయ్యా ఈ సందేహం? మరి ఏంటి దేవుడు అసలుకి మరి యొక్క విషయం గురించి ఏం మాట్లాడాడు ఏంటి అన్నది ఈ రోజు నా ద్వారా దేవుడు మీతో అందరితో కూడా మాట్లాడాలనుకుంటున్నాడు కనుక మరి యొక్క వీడియోని చివరి వరకు కూడా వీక్షించి మరి దేవుని యొక్క మాటలు మీరు తెలుసుకొని దేవునిలో మరింత మీరు బలపడతారని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ యొక్క సందేహం ఏంటంటే పిల్లలారా, మరి బైబిల్ ని మనం అసలు ఎందుకు నమ్మాలి, బైబిల్ ని మనం అసలు ఎందుకు నమ్మాలి అన్న విషయాన్ని ఈ రోజు మీతో మాట్లాడబోతున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని ఒక అంశంలోనికి మనం వెళ్దాం. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. మరలా తండ్రి నీ పిల్లలతోటి మాట్లాడడానికి నాయన నన్ను నిలవబెట్టుకున్నందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాయన. మరి తండ్రి ఈ యొక్క మాటల ద్వారా తండ్రి నీ పిల్లల్ని మరింత మీకు దగ్గర చేసే విధంగా తండ్రి మరి నా ద్వారా మీరే మాట్లాడి వారిని దగ్గర చేసుకుంటారని కోరుకుంటూ అలాగే నేనైనా చెప్పబోతూ ఉండగా చెప్పగల జ్ఞానాన్ని నాయన ఆత్మ నడిపింపుడు నాకు అందచేయండి. వెంటనే నీ పిల్లలు నాయన వాటిని సరిగా అర్థం చేసుకోగల జ్ఞానాన్ని నీ పిల్లలందరికీ కూడా దయచేస్తారని కోరుకుంటూ ఏమైనా అపవాది ఆటంకాలు తండ్రి పొంచి ఉన్నట్లయితే వాటిని లయపరిచి నీ వాక్యాన్ని ముందు తీసుకెళ్లే భాగ్యం దయచేస్తారని కోరుకుంటూ మీ ప్రియకుమారుడును మా ప్రభువు నేను యేసుక్రీస్తు నామమున ప్రార్థనను వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచిది పిల్లరా, మరి యొక్క అంశంలోనికి మనం వెళ్ళిపోదాం. మరి యొక్క సందేహం ఏంటి అంటే మరొకసారి చెప్తున్నాను, అసలు బైబిల్ ని మనం ఎందుకు నమ్మాలి అని చెప్పి సందేహం ఉంటుందండి. ఎందుకంటే మరి మనుషులే కదా ఈ యొక్క బైబిల్ ని కూడా రాశారు. మన దగ్గరికి కూడా మరి యొక్క పుస్తకం రావడానికి గల కారణం మరి మనుషులే కదా. మరి ఈ యొక్క మనుషులు రాసినటువంటి యొక్క పుస్తకాన్ని యొక్క గ్రంథాన్ని మనం అసలు ఎందుకు నమ్మాలి అని చెప్పేసి చాలా మంది తమ యొక్క సందేహాన్ని వెళ్ళబుచ్చుతూ వస్తున్నారు. మరి ఇప్పుడు ఎలా మనం ఆలోచిస్తే ఈ యొక్క విషయాన్ని ఈరోజు క్లుప్తంగా మీకు తెలియజేసి మరి చక్కటి సమాధానాన్ని దేవుడు ఏదైతే మరి మీకు చెప్పాలనుకున్నాడో ఆ విషయాల్ని మీ అందరితో కూడా నేను మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాను పిల్లరా. మరి మీ అందరికి ఈ యొక్క విషయం అర్థం కావాలంటే ముందుగా ఒక మాటను చూద్దామండి. ఏంటంటే పిల్లరా, ఈ యొక్క మా పుస్తకాల్లో నుంచి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి మరి 2 పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 2 పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందామండి. 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. చూడండి పిల్లగా, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన ఏంటంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన ఈ యొక్క బైబిల్ గురించి ఆయన ఇస్తున్నటువంటి మరి ఎక్స్ప్లెనేషన్ యొక్క వివరణ ఏంటి, ఈ యొక్క బైబిల్ మనం ఎందుకు నమ్మాలి అంటే చూడండి, ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి మాటలు అనేవి ఇప్పటి వరకు కూడా ఎన్నో విషయాల్ని మన ఛానల్లోనే మాట్లాడుకుంటూ వచ్చాను. ఇవన్నిటిని కూడా ఏదో నా సొంత మాటలుగా అయితే వాటిని తీసుకుని వచ్చి మీ దగ్గర మాట్లాడలేదు, కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ యొక్క బైబిల్లో చూపించి చాలా క్లుప్తంగా మీతో మాట్లాడాను. అవునా పిల్లరా? అవునండి. సో మనం ఆలోచిస్తే అసలు మనం ఎవరు, ఎందుకు భూమి మీదకి వచ్చాము, ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఈ విషయాలన్నింటినీ కూడా నేను బైబిల్లో చూపించే మీతో మాట్లాడాను. చాలా క్లుప్తంగా దేవుడు రాయించాడు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచిస్తే ఊహించి మరి రాశారా మనుషులు అంటే తప్పు ప్రకారం మనం ఆలోచిస్తే. అందుకే ఆయన అంటున్నాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనంలో పుట్టదని మొదట గ్రహించుకోండి. మొట్టమొదటగా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఊహిస్తే యొక్క పుస్తకాలు అనేవి ఇంతగా ఈ రీతిగా ఒక జ్ఞానాన్ని మనకు తెలియజేసే విధంగా అయితే
రావు ప్రియులారా. ఈ యొక్క ఊహించడం అనగానే ఏదో జరుగుతుందని, జరగబోతుందని, జరిగిందని ఏదో అనుకుని రాయడం. కానీ అదైతే దేవుడు ఈ యొక్క వీరి ద్వారా చేయించలేదట. మరొక మాట కూడా చెప్తున్నాడు 21వ వచనం కూడా, ఏదైనా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు. కానీ చూడండి పిల్లరా, ఎందుకంటే ప్రవచనం అట ఎప్పుడును, మరి యొక్క ప్రవచనం దేవుడు ఎన్నో ప్రవచనాలని బైబిల్లో మరి లిఖింపజేశాడు. వాటిని ఇప్పుడే ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క మాటను ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం పిల్లరా. ఈ యొక్క ప్రవచనం అనేది ఎప్పుడూ కూడా మనుషుడి ఇచ్చను బట్టి, ఏదో మనుషుడు ఏదో కోరుకున్న దానిని బట్టి అయితే కలగలేదు. కానీ ఆయన అంటున్నాడు చూడండి చాలా క్లారిటీగా, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూడండి పిల్లరా, మనిషి కోరుకున్నాడు ఏదో రాసేద్దామని చెప్పి. చాలా మంది ఉంటారు చూసారా, మా ఆత్మకథలు రాసుకుంటాము అని చెప్పేసి పెన్ను పట్టుకొని పెద్ద బుక్ కొనుక్కొని దాంట్లో రాసుకుంటా ఉంటారు. అలాగైతే ఈ యొక్క గ్రంథాన్ని దేవుడు రాయించలేదంట. కానీ ఏదో మనుషులు తమ కోరికను తీర్చుకోవడానికి అయితే రాయలేదు. కానీ ఏదో కోరిక వచ్చిందని అయితే రాయలేదు. కానీ యొక్క మనుషులందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉండి మరి దేవుని మూలంగా ఈ యొక్క మాటలన్నింటినీ కూడా పలికించాడు అని చెప్పేసి మనకి క్లారిటీగా ఇక్కడ అర్థమవుతుంది పిల్లరా. మరి యొక్క బైబిల్ మనం ఆలోచిస్తే 66 పుస్తకాలు ఉంటాయండి టోటల్. మనం ఆలోచిస్తే పిల్లరా, యొక్క బైబిల్ అన్నమాట మరి హెబ్రీ గ్రీకు భాషల్లో నుంచి బిబ్లియా అన్న పదంలో నుంచి తెలుగులోనికి అనువాదం చేయబడిందండి. తెలుగులోనికి అనువాదం చేయబడింది బిబ్లియా అన్న పదం నుంచి. మరి యొక్క దాని దగ్గర నుంచి మరి యొక్క పదం అనేది అనువాదం చేయబడింది కనుక బైబిల్ అని చెప్పేసి తెలుగులో అంటారండి, బైబిల్ గ్రంథము అని. బైబిల్ అనగానే అర్థం ఏంటంటే పుస్తకముల సముదాయము అంటారండి. పుస్తకముల సముదాయము అంటారండి. అనగానే మరి బైబిల్ మొత్తం కూడా 66 పుస్తకాలు ఉంటాయండి. 66 పుస్తకాలు టోటల్. సో ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మరి 66 పుస్తకాలు ఉన్నాయి. మరి ఒక 66 పుస్తకాలను కూడా సుమారుగా పిల్లరా 42 మంది భక్తులు రాశారండి. 42 మంది భక్తులు సుమారుగా. మనం ఆలోచిస్తే వారిలో వీరందరూ కూడా మరి వేరు వేరు కాలాలకు చెందినటువంటి వారు. మోషే మరి మొదటగా 5 కాండములను రాసినటువంటి వ్యక్తి. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు కూడా మోషే గారు రాశారు. మరి యొక్క మోషే ఎప్పటి కాలానికి చెందిన వాడు అంటే స్టార్టింగ్ చూడండి, స్టార్టింగ్. ఆ తర్వాత కొంతకాలానికి మరి దావీదు గారిని చూద్దాం. ఈయన గొర్రెల కాపరి. సో ఆయన రాశాడు. అలాగున్నే మరి రాజులు రాశారు. అలాగున్నే మనం ఆలోచిస్తే ఒక చేపల పట్టువారు రాశారు. అలాగున్నే బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క గ్రంథంలో మరి పుస్తకాలను రాసినటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. వేరు వేరు కాలాలకు చెందినటువంటి వారు, అలాగున్నే వేరు వేరు వృత్తులకు చెందినటువంటి వారు. ఇప్పుడు చెప్పారు కదండి, మరి గొర్రెల కాపరులు ఉన్నారు, ఈ యొక్క పెద్దగా చదువుకున్నటువంటి వారు ఉన్నారు, అలాగున్నే రాజులు ఉన్నారు. ఇంత గొప్పగా వీళ్ళందరూ కూడా మరి యొక్క పుస్తకాన్ని రాశారు. సుమారుగా 66 పుస్తకాలని సుమారుగా 42 మంది ప్రవక్తలు అనగానే యొక్క భక్తులు రాశారు అన్నది మనందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే పిల్లరా, మరి 42 మంది రాసినప్పటికీ మరి వేరు వేరు కాలాలకు చెందినటువంటి వారు, వేరు వేరు వృత్తులకు చెందినటువంటి వారు యొక్క పుస్తకాన్ని రాసినప్పటికీ, వేరు వేరు కాలాలకు చెందినటువంటి వారు అయినప్పటికీ కూడా రాయించినటువంటి వారు మాత్రం ఒకరే. రాయించినటువంటి వారు మాత్రం ఇదిగో పరిశుద్ధాత్ముడు అంట. పిల్లలు మనం ఆలోచిస్తే వారందరిలో కూడా తోడుగా ఉండి వారు ఏ విషయాలైతే రాయాలో, వారు ఏ విషయాలైతే చెప్పాలో ఆ విషయాల్ని చాలా క్లుప్తంగా పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి వారందరి చేత రాయించినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. మనం ఆలోచిస్తే పిల్లారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఒకరు ఊహించడం వలన యొక్క లేఖనాలు పుట్టాయని చెప్పేసి మరి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది కాదు. ఆ యొక్క ఊహించడం వల్ల అసలు లేఖనాలు పుట్టమని మీరు గ్రహించుకోండి. రెండవదిగా మనుషులు ఎవరు కోరుకున్నారని చెప్పేసి ఈ యొక్క 66 పుస్తకాలు రాలేదు. కానీ పరిశుద్ధాత్మని నేను తోడుగా ఉంచి చాలా క్లారిటీగా మనుషులకు ప్రతి ఒక్కరికి కూడా మరి యొక్క సృష్టిని గురించి, మన గురించి అనగానే మనుషుల గురించి, ఈ యొక్క దేవుని గురించి, దేవదూతల గురించి, ప్రతి ఒక్క దాని గురించి కూడా చాలా క్లుప్తముగా దేవుడు రాయించినటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు. ఈ విషయాన్ని మనందరి దగ్గరికి కూడా తీసుకుని వచ్చినటువంటి వాడిగా దేవుడు కనపడుతున్నాడు అంటే ఒక గ్రంథం ద్వారా. సో మనం ఆలోచిస్తే పిల్లరా, మరి ఈ యొక్క బైబిల్ నమ్మడానికి ఎన్నో ఆధారాలు అనేవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ముందుగా ఈ యొక్క ప్రవచనం ఎప్పుడునో మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు అన్నాడు కదా. ముందుగా ప్రవచనాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రవచనాల గురించి ఒకసారి చూస్తే పిల్లరా, ఈ యొక్క ప్రవచనం గురించి మొట్టమొదటిగా మత్తయి సువార్త అనగానే కొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్తలోనే ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. చూడండి పిల్లరా, మత్తయి సువార్త
1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం పిల్లరా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. చూడండి పిల్లరా, మత్తయి గారు ఒక క్రీస్తు శుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక క్రీస్తు చనిపోయిన తర్వాత మరి ఒక పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి, ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది, పురుషుని ఎరుగనటువంటి ఒక స్త్రీ గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని చెప్పేసి ఇప్పుడు ఒక ప్రవక్త ముందుగానే ప్రవచించాడట. అంటే జరగబోయే సంగతిని ముందుగానే చెప్పడాన్ని ప్రవచనము అంటారు. చూడండి అక్కడ, అది ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను అని ఇప్పుడు జరిగినటువంటి ఒక చెప్పబడినటువంటి ఒక మాటని ముందు ఒకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క మాటను చెప్తున్నటువంటి వాడిగా ఈ యొక్క మత్తయి గారు మనకు కనబడుతున్నారు. ఇంతకీ ఈ యొక్క మాట, ఈ యొక్క ప్రవచనం ఎక్కడ ఉంది, ఏ ప్రవక్త చెప్పాడు అని మనం ఆలోచిస్తే ఈ యొక్క బైబిల్లో పెద్ద ప్రవక్తలుగా పిలువబడినటువంటి మరి ఒక వ్యక్తి, వారిలో ఒక వ్యక్తి యెషయా భక్తుడు అండి, యెషయా ప్రవక్త. మనం ఆలోచిస్తే పిల్లరా, ఈ యొక్క యెషయా గారి ద్వారా దేవుడు ముందుగానే ఒక మాటను మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి యెషయా గ్రంథం చూడండి పిల్లరా. యెషయా గ్రంథము 7వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 14వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చూడండి పిల్లరా, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఇదిగో తండ్రి అయినటువంటి దేవుడు మరి ఈ యొక్క క్రీస్తును గుర్తుపట్టడానికి ఒక సూచన అనేది ముందుగానే చూపుతాడు అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎలా గుర్తుపట్టాలి, ఏ విధంగా యొక్క ఆనవాళ్ళను మనం తెలుసుకోవాలి అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడుతూ, ఆలకించండి, మీరు గుర్తుపట్టడానికి మీకు ఎలా తెలుస్తుంది అంటే, కన్యక గర్భవతి అవుతుంది, కన్యక గర్భవతి అవుతుంది, ఆ కుమారునికి అంటుంది, అతనికి ఇమ్మానుయేలును పేరు పెడుతుంది. ఆ వ్యక్తి క్రీస్తు. మీరు గుర్తుపట్టడానికి మరి ఈ యొక్క ముందుగానే మరి ఒక సూచన అనేది దేవుడు చూపెడుతున్నాడు ఇశ్రాయేలు మొత్తానికి కూడా. ఆ యొక్క విషయాన్నే మరి మత్తయి గారు మరి రాస్తూ మాట్లాడుతూ చెప్తున్నాడు. మనం ఆలోచిస్తే ఈ యొక్క యెషయా గ్రంథం అనేది సుమారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో రాయబడిందండి. సుమారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో 700 సంవత్సరాల ముందు చెప్పినటువంటి మాటని మరలా 700 సంవత్సరాల తర్వాత, అంటే మధ్యలో ఎన్ని తరాలు గతించిపోయి ఉంటాయో ఆ తర్వాత ఈ యొక్క మత్తయి గారు రాస్తూ ఆ ప్రవచనాన్ని గుర్తు చేస్తూ మరి ముందుగానే దేవుడి రీతిగా ఒక ప్రవచనాన్ని ఒక ప్రవక్త ద్వారా పలికించాడు. అదంతా కూడా జరిగింది అని చెప్పేసి క్లుప్తంగా మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఇదిగో ఊహించి మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుందా చెప్పండి? చాలా క్లారిటీగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఈ యొక్క విషయాన్ని ఆలోచిస్తే మనకు చాలా చక్కగా యొక్క విషయం అనేది బోధపడుతుంది పిల్లలు. మరి ప్రవచనం ఎప్పుడు కూడా ఊహను బట్టి కాదు కానీ, కోరికను బట్టి కాదు కానీ, పరిశుద్ధాత్మని బట్టి ఆయన తోడుగా ఉండి వాళ్ళ చేత రాయించాడన్న విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది పిల్లలు. ఇక్కడ మనం గమనిస్తే 700 సంవత్సరాల ముందు జరిగినటువంటిది, 700 సంవత్సరాల తర్వాత యొక్క మత్తయి గారి చెప్పబడినటువంటి మాట మనం అన్నింటినీ కూడా గమనిస్తే మనకు అర్థమైపోతుంది. ఇంకా పిల్లలు మనం ఆలోచిస్తే చాలా ప్రవచనాలు ఉన్నాయి, కానీ ఈ రోజు ఈ యొక్క అంశంలో నేను కొన్ని విషయాలను ప్రత్యేకించి మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. సో దీన్ని ఎందుకు నమ్మాలి అంటే, ఇంకా మీకు కావాల్సినటువంటి రుజువులు నేను అందజేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను కనుక ఇంకో విషయాన్ని కూడా నేను ముందుకు తీసుకువెళ్తాను. ఏంటంటే పిల్లరా, ఇంకా బైబిల్ నమ్మడానికి ఈ యొక్క సైంటిఫికల్ ప్రూఫ్స్ ను కూడా దేవుడు బైబిల్లో రాయింపజేశాడండి. సైంటిఫికల్ ప్రూఫ్స్ అనగానే ఈ యొక్క సైన్స్ పరంగా ఈ యొక్క కనుగొని చెప్పినటువంటి మాటలను కూడా మరి బైబిల్ ముందుగానే ఎప్పుడో చెప్పేసినట్టుగా మనకు కనబడుతుంది. మీ అందరికీ ఒక విషయం తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను పిల్లరా. ఏంటంటే భూమి ఏ ఆకారంలో ఉంటుందయ్యా అంటే గోళాకారంలో ఉంటుంది. అంతేనండి, భూమి ఏ ఆకారంలో ఉంటుంది? గోళాకారంలో ఉంటుంది. ఇదిగో ఒక సర్కిల్ షేప్ లో ఉంటుంది, సర్కిల్ షేప్ లో రౌండ్ గా ఉంటుంది అన్న విషయాల్ని మనం నేర్చుకున్నాం. మనందరం కూడా చదువులు చూసే వచ్చాం. మరి ఈ యొక్క చదువు ముందుగా ఏం చెప్పింది, ఈ సైంటిస్టులు ముందుగా ఏం మాట్లాడారు ఈ యొక్క భూమి యొక్క ఆకారం గురించి అంటే మీ అందరికీ తెలుసు, బల్ల పరుపుగా ఉంటుందని మాట్లాడారండి. బల్ల పరుపుగా. మరి ఈ విధంగా చూస్తుంటారేమో నాకు తెలిసి, నిలబడి ఆ స్ట్రైట్ గా చూసేసరికి ఈ యొక్క ఫ్లాట్ గా ఉండేసరికి వాళ్ళు అనుకున్నారట, భూమి ఎలా ఉంటదయ్యా, దాని ఆకారం ఏంటయ్యా అంటే అది బల్ల పరుపుగా ఉంటది, ఫ్లాట్ గా ఉంటది అని చెప్పారంటండి.
మనం ఆలోచిస్తే పిల్లరా, మరి కొంతకాలానికి మరొక శాస్త్రవేత్త వచ్చి, సైంటిస్ట్ వచ్చేసి దాన్ని క్లారిటీ పరిశీలించినటువంటి వ్యక్తిగా యొక్క భూమి యొక్క ఆకారాన్ని తను ఏం చెప్పాడు అంటే గోళాకారంలో ఉంటుందని చెప్పేసి క్లారిటీగా తేల్చి చెప్పాడు. మరి మనం ఆలోచిస్తే మరి ముందు ఏమని చెప్పారు, ముందు బల్లపరుపుగా ఉంటుంది అన్నారు. అంటే తప్పే. మనం ఆలోచిస్తే ఇంతకు ముందు ఏమైనా ఎగ్జామ్స్ మనకు పెడుతూ భూమి ఏ ఆకారంలో ఉంది అని చెప్పేసి మనం అడిగితే ఏం చెప్తాం, బల్లపరుపుగా ఉందని రాస్తాం. కానీ ఇప్పుడు గోళాకారంలో ఉందని రాయాలి. చూసారా ఎలా మారిపోతుందో చూసారా. మనం ఆలోచిస్తే పిల్లరా, ఈ యొక్క విషయాలు మరి ఈ మధ్య కాలంలో వీళ్ళు చెప్పారేమో కానీ బైబిల్లో మాత్రం దేవుడు ఈ యొక్క భూమి యొక్క ఆకారాన్ని తను సృజించాడు కనుక ఆల్రెడీ ఆ యొక్క సృజించినటువంటి ఆ యొక్క భూమికి తను ఏ ఆకారాన్ని ఇచ్చాడో క్లారిటీగా ఒక భక్తుడి ద్వారా మాట్లాడాడు. ఆ విషయాన్ని కూడా మనం చూస్తే యోబు గ్రంథం చూడండి పిల్లలు ఒక్కసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం పిల్లరా. 12వ వచనం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. చూడండి, ఆయన వల్ల నడిపింపబడినవై ఎవరిని నడిపిస్తుంది, ఎవరండి యొక్క సృష్టిని చేసుకుంది. మరి ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో నేను ఎన్నో విషయాలను మాట్లాడుకుంటూ వచ్చాను. మీ యొక్క సృష్టిని చేసినటువంటి దేవుడు ఎట్టి కారణంతో దీన్ని చేశాడో, మరి ఏ విధంగా చేశాడో, ఇవన్నింటిని కూడా నేను మాట్లాడుకుంటూ వచ్చాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన వల్ల నడిపింపబడినవై, ఇదిగో దేవుని వల్ల నడిపింపబడుతున్నాయి. ఇవన్నీ కూడా నరులకు నివాస యోగ్యంగా ఉండుటకు భూగోళాన్ని ఆయన చేశాడు అంటున్నాడు. చూడండి అక్కడ, నేను నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద ఇక్కడ చెప్పేస్తున్నాడు. చూడండి, భూమి ఏ ఆకారంలో ఉంటుందయ్యా అంటే గోళాకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో పిల్లరా? గోళాకారంలో, సర్కిల్ షేప్ లో. ముందుగానే మరి ఒక యోబు గ్రంథం రచింపబడింది ఎప్పుడయ్యా అంటే క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం అండి. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం ముందే ఒక యోబు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు పలికించినటువంటి మాట ఏంటంటే భూమి గోళాకారంలో ఉంటుంది అని చెప్పేసి ముందే చెప్పాడండి. ఎంత క్లారిటీగా మాట్లాడాడు చూడండి పిల్లరా. నిజంగా ఈ మధ్య కాలంలో క్రీస్తు శకంలో యొక్క విషయాన్ని కనుగొంటే భూమి గోళాకారంలో ఉంటుందని క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో ఎక్కడ చూడండి ఒకసారి ఆలోచిస్తే ఎంత తేడా. ముందే దేవుడు చాలా క్లారిటీగా ఈ యొక్క మాటల్ని రాయించాడు. చాలా క్లారిటీగా రాయించి ఇక భూమి గోళాకారంలో ఉంటుంది అన్న విషయాన్ని చెప్పాడు పిల్లరా. ఇంకా మనం ఆలోచిస్తే మీ అందరికీ తెలుసు ఇంకొక విషయం ఏంటంటే భూమి శూన్యంలో వేలాడుతుంది అని చెప్పేసి మనం అందరం నేర్చుకొని వచ్చామండి. అవునండి పిల్లరా. మరి యొక్క ఆ భూమిని శూన్యంలో మరి దేవుడు ఉంచాడు. అది మనం చూస్తాం. ఎలా అంటే ఈ యొక్క సైన్స్ కూడా చెప్పింది ఏమనంటే ఈ యొక్క సౌర కుటుంబం అని చెప్పేసి ఒక సూర్యుడు ఉంటాడు. ఈ యొక్క సూర్యుని చుట్టూ 9 గ్రహాలు అని చెప్పేసి మొదటగా చెప్పింది. ఆ తర్వాత 9 గ్రహాలు కాదు 8 అని చెప్పేసి ప్లూటో గ్రహాన్ని తీసేసి 8 గ్రహాలే అన్నట్టుగా మాట్లాడింది. మరి యొక్క విషయాలన్నింటినీ కూడా చెప్తుంది, మరి కాదంటది, మనకు బాగా అర్థమవుతుంది. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసి అడిగితే చాలా క్లారిటీగా ఈ విషయాలన్నింటినీ గురించి కూడా దేవుడు మరి రాయించినటువంటి వాడుగా మనకు కనపడతాడు. ఈ యొక్క సౌర కుటుంబంలో ఈ యొక్క 8 గ్రహాలు కూడా తమ కక్షలలో మరి తిరుగుతూ ఉంటాయండి. తమ కక్షలలో మరి యొక్క ఆ సౌర కుటుంబం మొత్తం కూడా ఎక్కడ ఉందని మనం ఆలోచిస్తే శూన్యంలో ఉంది. ఎక్కడ ఉంది పిల్లలా? శూన్యంలో ఉంది, ఒక ఎంటీ ప్లేస్ లో ఉంది. మరి ఆ విషయాన్ని బైబిల్ మాట్లాడిందంటే ముందుగానే ఇదే యోబు గారి ద్వారా ఈ యొక్క యోబు గ్రంథం 26వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇదే యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం పిల్లరా. 26వ అధ్యాయం 7వ వచనం. శూన్యమండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడ చేసెను. చూడండి పిల్లరా ఏమని మాట్లాడాడు చూడండి. శూన్యమండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరిచాడట, చేసింది ఆయనే. శూన్యము పైన భూమిని వేలాడ చేసిన అంటాడు చూడండి. శూన్యములో భూమి వేలాడుతుంది అని చెప్పేసి ఒక ఖచ్చితమైనటువంటి ఒక వివరణ క్లారిటీగా దేవుడు ముందుగానే ఒక యోబు గారి ద్వారా మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లరా. మనం ఆలోచిస్తే పిల్లరా, మరి సైంటిఫికల్ గా కూడా చాలా ప్రూఫ్స్ అనేది బైబిల్లో లిఖింపబడడం అంటే ఈ యొక్క దేవుడు లిఖించి ఈ యొక్క మనుషుల ద్వారా తీసుకురావడం అనేది మనకు జరుగుతుంది. మరి వీరిలో ఎవరుండి ఈ యొక్క విషయాలను రాశారు, వీళ్ళకి ఎలా తెలిసింది అంటే పరిశుద్ధాత్ముడు ద్వారా. ఈ యొక్క దేవుడే వారికి ఈ యొక్క సహాయకంగా ఉండి వారిని రీతిగా నడిపిస్తున్నటువంటి వాడుగా ఈ యొక్క విషయాలను వాళ్ళ చేత రాయించి మనకి ఈ యొక్క బైబిల్ నమ్ముడికి ఎన్నో ఆధారాలను ఇచ్చినటువంటి వాడుగా దేవుడు కనపడుతున్నాడు. అలాగే పిల్లలు మనం ఆలోచిస్తే ఈ యొక్క సైంటిఫికల్ ప్రూఫ్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేను త్వరలోనే మన ఛానల్లో వాటిని మాట్లాడుతాను. ఇంకా మనం చూస్తే హిస్టారికల్ ప్రూఫ్స్ ను కూడా దేవుడు బైబిల్లో ఉంచాడండి. హిస్టారికల్ ప్రూఫ్స్ కూడా
మనం ఆలోచిస్తారా, మరి నోవాహు గారి కాలంలో జరిగినటువంటి జలప్రలయం ప్రతి ఒక్కరికి తెలుసు. నోవాహు గారి కాలంలో జరిగినటువంటి జలప్రలయం ఏమండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, మరి యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా తనను తాను తెలుసుకోకుండా, దేవుని గురించి తెలుసుకోకుండా, తనకి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నటువంటి ఆ కాలంలో మరి నోవాహు గారు ఒక్కదే దేవుని ఎదుట నీతిమంతుడుగా, దేవుని యొక్క మాటను పాటిస్తున్నటువంటి వ్యక్తిగా ఉండడం వలన దేవుడు నోవాహు దగ్గరకు వచ్చేసి మాట్లాడతాడు, అయ్యా నోవాహు, నువ్వు ఇదిగో నా ఎదుట నీతిమంతుడిగా కనిపిస్తున్నావు, నా యొక్క మాటలు పాటిస్తున్నటువంటి వాడిగా కనిపిస్తున్నావు. మిగతా వాళ్ళందరూ కూడా సరిగా లేరు కనుక మరి వాళ్ళందరినీ కూడా నేను నాశనం చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళని అసలు భూమి మీద ఉంచకూడదని నేను అనుకుంటున్నాను. ఒక పెద్ద జలప్రలయాన్ని మరి మీ తరం వారి మీదకి నేను రప్పిస్తున్నాను అని చెప్పేసి దేవుడు చెప్పడం అనేది మనం చూస్తాం పిల్లరా. అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి రండి పిల్లరా. ఆదికాండం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 13వ వచనం పిల్లరా. 13వ వచనం. దేవుడు నోవాహుతో, సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధి వారి అందము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. వారిని భూమితో కూడా నేను నాశనం చేస్తానయ్యా. మరి నువ్వేం చేస్తావు అంటే 14వ వచనంలో, చిత్తిసారకపు నాడుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. నోవాహుతో చెప్తున్నాడండి, చిత్తిసారకపు నాడుతో ఒక ఓడను నువ్వు చేసుకో. సో ఈ యొక్క ఓడని నువ్వు నీ కుటుంబం దాంట్లో ప్రవేశించడానికి వీలుగా, ఆ యొక్క జలప్రలయం నుంచి తప్పించుకునే వారిగా మీరు ఉండడానికి ఒక ఓడను చేసుకోమని చెప్పినప్పుడు ఆ చితిసారక పునాను చాలా గట్టిదండి. నిజంగా ఈ యొక్క ఓడ నిలబడడానికి చాలా చక్కని మరి మంచి చెట్టు, దాని నుంచి వచ్చేటువంటి మంచి ముద్ద అనమాట. సో అయితే దాని ద్వారా వాళ్ళు చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఏం జరిగిద్దని మనం ఆలోచిస్తే, పెద్ద జలప్రలయం వాళ్ళందరి మీదకి వచ్చినప్పుడు మరి ఆ యొక్క జలప్రలయంలో వాళ్ళందరూ కూడా కొట్టుకొని పోతారు. నోవాహు తన యొక్క కుటుంబం మాత్రమే రక్షింపబడుతుంది. అది మనందరికీ తెలుసు పిల్లరా. అయితే మనం ఆలోచిస్తే ఈ యొక్క నోవాహు కాలంలో జరిగినటువంటి యొక్క జలప్రలయంలో మరి నోవాహు గారు రక్షింపబడినటువంటి యొక్క ఓడ సహాయంతో రక్షింపబడ్డాడు కదండి. ఈ యొక్క ఓడ రీసెంట్ గా టర్కీలో ఉన్నటువంటి అరారత్ కొండ మీద దేవుడు ఎట్టి కొలతలతో అయితే నోవాహు ద్వారా మరి చేయించాడు. నోవాహు ఇదిగో ఈ యొక్క హైట్ ఇన్ని మూరలు ఉండాలి, ఇదిగో పొడవు ఇన్ని మూరలు ఉండాలి, వెడల్పు ఇన్ని మూరలు ఉండాలని మరి మాట్లాడి మరి దాని ద్వారా చేయించాడు. ఈ యొక్క నోవాహు గారు దాన్ని కరెక్ట్ గా ఆ విధంగా కొలతలతో చేశాడు. అట్టి కొలతలతో మరి దాని యొక్క జాడను కనుగొన్నటువంటి వారిగా ఈ యొక్క నోవాహు తరంలో మరి ఏం జరిగింది, ఆ విషయాలనేవి కూడా వాస్తవమైనవి, అవన్నీ కూడా నిజమైనవి అని చెప్పేసి రీసెంట్ గానే ఒక సైంటిస్టులు ఆ జాడ కనుగొన్న తర్వాత బైబిల్ కి ఇదిగో ఈ యొక్క సెల్యూట్ కొట్టారు పిల్లలు. సెల్యూట్ కొట్టారు. ఏమనంటే బైబిల్ నిజంగా ఎంత గొప్ప గ్రంథం, ఎంత గొప్పది నిజంగా. ఎందుకంటే పిల్లరా, నోవాహు గారి జలప్రలయం గురించి రాయించినటువంటి ఏకైక పుస్తకం బైబిల్ మాత్రమే. బైబిల్లో చాలా క్లారిటీగా ఆ యొక్క ప్రళయం గురించి దేవుడు రాయించాడు. మనం ఆలోచిస్తే పిల్లరా, మరి ఈ యొక్క ఎప్పుడో పూర్వకాలంలో అప్పుడెప్పుడు స్టార్టింగ్ లో జరిగినటువంటి ఒక సంఘటన క్లారిటీగా ఈ మధ్య వాళ్ళు కనుగొన్నారు. ఆ యొక్క ఓడ ఇట్టి కొలతలతో ఉంది అని చెప్పేసి వాళ్ళు కనుగొన్నారు అంటే నిజంగా ఎంత ఆశ్చర్యం, ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. అందుకే వాళ్ళు బైబిల్కి ఇదిగో ఈ యొక్క సెల్యూట్ చేసి దండం పెట్టి బైబిల్ నిజంగా దేవుని గ్రంథము అని చెప్పేసి వాళ్ళు చాటి చెప్పారు. కానీ పిల్లరా, మీ అందరికీ తెలుసు ఏంటంటే సత్యమట సభలు పెట్టి చెప్పినా సరే ఎక్కడికి కూడా వెళ్ళదంట, పక్కన వారి దగ్గరికి కూడా వెళ్ళదంట. కానీ ఇదిగో అసత్యం మాత్రం చెవిలో చెప్తే చాలట. చూడండి, ఊరు మొత్తం వెళ్ళిపోతాట. ఏంటంటే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, సత్యమట సభలు పెట్టి చెప్పినా సరే అందరి దగ్గరికి వెళ్ళదంటండి, పక్కన వారి దగ్గరికి కూడా వెళ్ళదంట. కానీ అసత్యం మాత్రం చెవిలో చెప్పినా చాలట. అదిగో ఆమె ఎలాంటిదయ్యా అంటే చాలు ఆ యొక్క ఊరు మొత్తం కూడా ఆ యొక్క విషయం వెళ్ళిపోతూ ఉంటుందట. మరి యొక్క సత్యం మరి యొక్క వీళ్ళు కనుగొన్న తర్వాత నోవాహు గారి కాలంలో జరిగినటువంటి అది నిజంగా బైబిల్ రాయించింది అని చెప్పేసి గొప్పగా వాళ్ళు మాట్లాడుకుంటే ఆ యొక్క విషయం ప్రతి ఒక్కరి దగ్గరికి రానివ్వకుండా యొక్క వీరందరూ కూడా మధ్యలో ఉన్నటువంటి వారు అడ్డుకున్నటువంటి వారిగా కనిపిస్తున్నారు. కానీ వాస్తవమైన పిల్లరా, ఇది జరిగింది అని చెప్పేసి అయితే సైంటిస్టులు దాన్ని గొప్పగా మరి ఒక గొప్ప గ్రంథం బైబిల్ అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి వారిగా కనబడుతున్నారు. అయితే పిల్లరా, మనం ఆలోచిస్తేనండి బైబిల్లో మరి యొక్క మనం ఆలోచిస్తే
ఒక సైంటిఫికల్ గా ఒక రుజువులు మనం చూసాం, హిస్టారికల్ గా మనం రుజువులు చూసాం. అలాగనే ఒక ఆధ్యాత్మికంగా అసలు ఈ లోకంలో మనిషి ఏ విధంగా జీవించాలన్న విషయాలు కూడా ఎంతో క్లుప్తంగా బైబిల్లో దేవుడు రాయించాడు. మనం ఆలోచిస్తానండి, మనందరికీ కూడా గాంధీజీ గారు తెలుసు. గాంధీజీ గారు ఈయన మన దేశానికి జాతి పిత. అవునండి, అవును. సో చాలా గొప్ప వ్యక్తి. మన దేశానికి స్వాతంత్రం రావడం విషయంలో అతను చేసినటువంటి కృషి, అతను చేసినటువంటి కష్టం నిజంగా చాలా గొప్పది. దానిని గుర్తించే మరి గవర్నమెంట్ ఇతన్ని ఏ విధంగా ఏ స్థానంలో ఉంచింది అంటే, ఒకసారి మనం చూస్తే ఈ యొక్క నోటు పైన గాంధీజీ గారి ఫోటో లేకపోతే ఆ నోటే చెల్లదు. అవునండి. అయితే మరి ఇంత గొప్పగా ఈ యొక్క గాంధీజీ గారు ఎలా తయారయ్యారు, ఏ విధంగా అసలు ఆ స్థానాన్ని తాను పొందుకోగలిగాడని మనం ఆలోచిస్తే పిల్లరా, చూడండి ఎలా అంటే పిల్లరా, ఆయన ఆ స్వాతంత్రంలో బ్రిటిష్ వారిని ఈ యొక్క దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ఆయన ఉపయోగించినటువంటి అస్త్రం ఏంటి, అతను ఉపయోగించినటువంటి ఆయుధం ఏంటంటే వాళ్ళని కొట్టడమో, గన్ను పట్టుకొని ఏదో కాల్ చేస్తానని చెప్పడమో ఇలాంటివి కాదు, కానీ ఆ హింసా మార్గం అని చెప్పేసి ఒక మార్గాన్ని ఆయన ప్రతిపాదించాడండి. ఆయన అన్నాడు ఒకటే మాట, ఏమన్నాడంటే, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అన్నాడండి. ఏమన్నాడంటే, నేను కుడి చెంప మీద కొట్టువాని వైపు నీకు ఎడమ చెంప కూడా త్రిప్పండి అని చెప్పేసి మాట్లాడాడు. ఈ యొక్క అహింసా మార్గాన్ని అతను పాటించినందుకు స్వాతంత్రాన్ని మన దేశానికి ఆయన తీసుకురాగలిగాడు. అందుకే ఆయన ఈ యొక్క మాటను ఉపయోగించి దాన్ని పాటించినందుకు ఎంతో గొప్ప స్థానంలో కూడా తాను నిలిచాడు. కానీ పిల్లరా, ఈయన ఈ యొక్క 19వ శతాబ్దంలో ఈ యొక్క మాటను మాట్లాడితే 2020 సంవత్సరాల క్రితం ఈ యొక్క భూమి మీదకి అరువించినటువంటి ఒక మహానుభావుడు, ఒక మహా వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన నోట ముందుగానే ఈ యొక్క మాట జాలువాడడం అనేది మనం చూస్తాం పిల్లరా. ఆయన నోట యొక్క మాట ముందుగానే చెప్పబడింది. ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే, ఇదిగో నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అన్న మాట. అది చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చాలా క్లుప్తంగా ఆ విషయాన్ని మనం చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. చూడండి పిల్లరా, నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో ఏం చెప్తున్నాను అంటే, దుష్టుని ఎదిరింపొద్దు, ఇదిగో నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అంటున్నాడండి. అంటే ఈ యొక్క 2020 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మాట ముందుగానే చెప్పబడినటువంటిదిగా, ఈ యొక్క మాటను పాటించినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. ఎన్నో దెబ్బలు, ఎన్నో కొరడాలు, ఎంతగానో ఈ యొక్క శిక్షింపబడినటువంటి వ్యక్తిగా, ఈ యొక్క బాధలు భరించినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నారు. అహింస మార్గంలోనే వెళ్ళాడు తప్ప ఎప్పుడైనా సరే ఒకరిని కొట్టినట్టుగా కానీ ఎక్కడ మనకు కనబడదు. ఈ యొక్క మహానుభావుడు ముందుగానే యొక్క విషయాలన్నింటినీ కూడా చాలా క్లారిటీగా మాట్లాడాడు, చెప్పాడు, ఈ యొక్క అందరికీ కూడా ప్రకటించాడు పిల్లరా. తను పాటించాడు, ప్రకటించాడు. అందుకే మరి యొక్క విషయం కూడా మరి గాంధీజీ దగ్గరికి కూడా యొక్క మాట రావడం అనేది మనం చూస్తున్నాం. మనం ఆలోచిస్తే పిల్లరా, ఇంత గొప్ప జ్ఞాన గ్రంథంగా బైబిల్ అనేది మనకు కనిపిస్తుంది. ఒకసారి చూస్తే ఈ యొక్క ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఎన్నో విషయాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ మనం ఎవరు అన్న విషయాన్ని నేను మాట్లాడాను. మనం ఎందుకు భూమి మీదకి వచ్చామో, ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళిపోతామో అన్న విషయాలు కూడా చాలా క్లుప్తంగా బైబిల్లో నుంచి మాట్లాడాను. అంటే మన జీవితం యొక్క పరమార్థం, అసలు ఎందుకు దేవుడి యొక్క జీవితాన్ని మనకి ఇచ్చాడన్న విషయాల్ని నేను మాట్లాడాను. ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మాట్లాడాడు, అలాగే సైంటిఫికల్ గా మరి రుజువులను మాట్లాడాడు, అలాగే హిస్టారికల్ గా మాట్లాడాడు, అలాగే జరగబోయే సంగతులను మాట్లాడాడు. ఇవన్నిటిని పైననే మీకు చూపించుకుంటూ వచ్చాను. ఇంకా ఇవన్నీ కూడా త్వరలో మీతో అన్ని కూడా పంచుకుంటాను పిల్లల. త్వరలో ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్టుగా నేను విత్ రెఫరెన్సెస్ తోటి నేను మాట్లాడతాను. మరి మనం ఆలోచిస్తే పిల్లల, ఇన్ని రుజువులను చూపిస్తున్నటువంటి పుస్తకంగా బైబిల్ మనకు కనిపిస్తుంది. మరి బైబిల్ ని మనం ఖచ్చితంగా నమ్మాలని చెప్పేసి మనకు అర్థం కావట్లేదా? సుమారుగా 42 మంది ప్రవక్తలు, భక్తులు రాసినప్పటికీ, వీరు వేరు కాలాలకు చెందినటువంటి వారు అయినప్పటికీ, వేరు వేరు వృత్తులకు చెందినటువంటి వారు అయినప్పటికీ, కానీ వారి ద్వారా రాయించినటువంటి వారు మాత్రం ఒకరే. ఆయనే ఇగో పరిశుద్ధాత్ముడు వారికి తోడుగా ఉండి ఆ విషయాలను రాయించాడు. మీ అందరికి అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను పిల్లరా. చివరికి ఒక మాట చూపించి నేను ముగించేస్తానండి. అందరం కూడా యోహాను రాసినటువంటి సువార్త ఒక్కసారి చూడండి పిల్లరా. ఈ యొక్క బైబిల్ ని మనం ఎంతగా మరి నమ్మాలి, ఎంతగా ముందుకు వెళ్ళాలన్న విషయాలు కూడా మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం
యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం, 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అదే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూడండి, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని. లేఖనముల యందు, ఈ యొక్క బైబిల్ నందు ఏముందయ్యా మనం ఆలోచిస్తే చూడండి, నిత్య జీవం కలదని. ఈ లోకం అశాశ్వతం అన్న విషయం ఆల్రెడీ మనము తెలుసుకున్నాం, గ్రహించుకున్నాం. మరి మరొక లోకంలోనికి మనం వెళ్ళాలి, అదే పరలోకం, అదే నిత్య జీవం కనుక ఆ నిత్య జీవం ఈ మాటల యందు ఉందనే మనందరం కూడా తలంచుతూనే వీటిని మనం పరిశోధిస్తున్నాం. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాయి. నన్ను గురించి రుజువు ఏంటయ్యా అంటే ఈ యొక్క లేఖనాలే, ఈ యొక్క బైబిలే. మనం ఏదైనా ఆలోచించడం పిల్లరా, ఇప్పుడు ఒక ప్రూఫ్ గా ఒక 10వ తరగతి పాస్ అయ్యాము అంటే ఆ 10వ తరగతి నువ్వు చదివావు, పాస్ అయ్యావు అన్నట్టుగా ఒక రుజువుగా ఒక సర్టిఫికేట్ అనేది మనకి ఇస్తారు. ఒక ఇంటర్ అయితేనేమి, ఒక డిగ్రీ అయితేనేమి, ఒక ఇంజనీరింగ్ అయితేనేమి, దేన్నైనా మనం ఆలోచిస్తే పిల్లరా ఈ రీతిగా ఈ ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగనే ఒక ఇంటి గురించి కూడా ఏదైనా మనం కొంటున్నామంటే దానికి ఒక పత్రాలు ఉంటాయి, దాని మీద సిగ్నేచర్లు పెట్టి ఎవరు దాని యొక్క ఓనర్, ఇవన్నీ కూడా అలాగనే మనం ఆలోచిస్తే పిల్లరా, మరి యొక్క సృష్టిని మొత్తాన్ని చేసింది ఎవరయ్యా, ఏ విధంగా చేశాడయ్యా, ఇవన్నీ విషయాలు మన గురించి, ఒక దేవుడి గురించి, దేవదూతల గురించి, అన్నిటి గురించి కూడా దేవుడు ఒక ముద్ర వేసి చాలా క్లారిటీగా మరి తను మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతున్నాడు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాయి, అవే ఈ యొక్క రుజువులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మనందరము కూడా మరి పరలోకం చేరుకోవాలంటే, నిత్య జీవానికి మనం వెళ్ళాలి అంటే పిల్లరా, మరి రుజువుగా దేవుడు బైబిల్ మనందరికీ కూడా అందజేశాడు. పరలోకం వెళ్ళడానికి ఒక మ్యాప్ పాయింటింగ్ అండి బైబిల్. నిజంగా పిల్లరా మనం ఆలోచిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కడికి మనం వెళ్ళాలన్నా ముందుగా ఏం చేస్తారో తెలుసా, మ్యాప్స్ ఓపెన్ చేసి దాంట్లో లొకేషన్ కొట్టి కరెక్ట్ గా ఆ అడ్రస్ వెళ్ళడానికి చూస్తారు. ఇదిగో రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా అని చెప్పేసి, స్ట్రైట్ వెళ్ళాలా, ఇవన్నీ కూడా ఆ యొక్క మ్యాప్ చూపెడుతూ ఉంటుంది. అలాగే బైబిల్ కూడా మన జీవితం ఈ లోకంలో ఎలా నడవాలి, ఏ తప్పిదాల్లో మనం ఉన్నాం, ఏది సరైనటువంటి బాట, ఒక మార్గాన్ని మనందరికీ కూడా నిర్దేశిస్తుంది, తెలియచేస్తుంది పిల్లరా మనం ఆలోచిస్తే. కాబట్టి ఆ యొక్క పరలోకం మనం చేరుకోవాలంటే మార్గం ఏంటయ్యా అంటే బైబిలే. బైబిల్ని మనం కరెక్ట్ గా పరిశీలించుకుని దేవుని పరంగా మనం ముందుకు వెళ్ళాలి. అన్నిటినీ కూడా దేవుడు చాలా క్లుప్తంగా రాయించాడు. నిజంగా నేను కూడా పిల్లరా ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థిగా ఉన్నప్పటికీ, మరి ఎంతో లోతుల్లోనికి ఆ యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నేను చదివి వచ్చినప్పటికీ కూడా మరి బైబిల్ చదివిన తర్వాత, ఈ యొక్క బైబిల్లో పరిశీలించడం మొదలుపెట్టిన తర్వాత నిజంగా నేను ఆశ్చర్యపోయానండి. ఈ యొక్క సంగతులు, ఈ యొక్క మర్మాలు నన్ను బైబిల్కి బందీ చేసేసాయి, నన్ను యొక్క బైబిల్ ప్రకటించేలా చేశాయి. అందుకే ఈ రోజు మీ అందరికి కూడా ఈ యొక్క విషయాన్ని పరిచయం చేయాలని, మీ అందరికీ కూడా బైబిల్ పట్ల ఒక అవగాహన పెంచాలని చెప్పేసి మీ దగ్గరికి ఒక మాటలన్నింటినీ కూడా నేను తీసుకురావడం జరుగుతుంది పిల్లరా. మరి ఆలోచించిన పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ అనేది ఎంత గొప్ప జ్ఞాన గ్రంథమో, ఎంత గొప్పగా దేవుడు మనకు ఎవరికి రాయించి తీసుకుని వచ్చాడో, దీనిని మనం ఎందుకు నమ్మాలో మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క రుజువులను కూడా దేవుడు బైబిల్లో లిఖింపజేసి మన దగ్గరికి తీసుకొని వచ్చాడండి. కాబట్టి పిల్లరా, మరి యొక్క మాటలను తెలుసుకున్నటువంటి మనము మరి దేవుళ్ళలో గొప్పగా జీవిస్తూ, ఇంకా బైబిల్ని ఎక్కువగా చదువుతూ, బైబిల్లో ఉన్నటువంటి సంగతుల్ని మనం నేర్చుకునే పిల్లలుగా మనం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన. మహోన్నతుడు, మహాగణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, నిజంగా ఎంత గొప్ప మాటలు తండ్రి నాయన, నిజంగా బైబిల్ ఎంత గొప్ప జ్ఞాన గ్రంథమో నాయన, మరి నిజమైన దైవ గ్రంథం అని చెప్పేసి నాయన మేము తెలుసుకున్నట్టు ఎన్నో విషయాలను తండ్రి మా కోసం మీరు రాయించారు నాయన. మరి తండ్రి, ఇప్పటికీ కూడా నాయన మేము ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా నీ గ్రంథాన్ని మేము పరిశీలించుకుంటే నాయన, మాకంటే వ్యర్థులు మరొకరు ఉండరు నాయన. మరి తండ్రి, తెలుసుకున్నటువంటి మేము ఇక నుంచి అయినా తండ్రి నాయన నీ యొక్క గ్రంథాన్ని చదువుటకు, ఇంకా నాయన లోతుల్లోకి వెళ్ళి ఆలోచించుటకు నాయన, నీ యొక్క గ్రంథాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్ళడానికి నాయన మరి మాకు సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నాయన. అలాగే తండ్రి, నీ పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి, వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయన వారికి తోడుగా ఉండి వారు ఇంకా బైబిల్ నేర్చుకున్నటకు, నీలో ఇంకా బలపడటకు, జీవించుటకు నాయన సహాయం దయచేసి నడిపించుకుంటారని కోరుకుంటూ, మీ చిత్తం అయితే మరొకసారి నాయన మేమందరం కలుసుకొని మరలా నీ గురించినటువంటి మాటలు చెప్పుకోవడం, మరో సమయం మరో దినాన్ని మాకందరికి కూడా అనుగ్రహిస్తారని కోరుకుంటూ, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థనను వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు పిల్లరా.